నీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లైఫ్లో ఏదో పెద్దగా సాధించాలి, మనీ ఎర్న్ చేయాలి, ఫ్యామిలీని ప్రౌడ్ చేయాలి అని స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ యాక్షన్ టైం వచ్చేసరికి లేజీగా ఉంటావు. ఫోన్ స్క్రోల్ చేస్తావు, రీల్స్ చూస్తావు, రేపటి నుండి స్టార్ట్ చేస్తా అని పోస్ట్పోన్ చేస్తావు. అప్పుడు ప్రాబ్లం లేజీనెస్ కాదు, ప్రాబ్లం నీ మైండ్లో ఉన్న ఎమోషనల్ ఓవర్లోడ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్ మరియు ఎడిక్షన్ ప్యాటర్న్స్. నువ్వు వీక్ కాదు, కానీ నీ బ్రెయిన్ కంఫర్ట్ జోన్కి ఎడిక్ట్ అయింది. సక్సెస్ అంటే ఎఫర్ట్, డిసిప్లిన్, అన్సర్టినిటీ. కంఫర్ట్ జోన్ అంటే ఇన్స్టాంట్ ప్లెజర్. అందుకే మైండ్ మళ్ళీ మళ్ళీ ఈజీ ఆప్షన్స్ని చూస్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు, ఇంకో 5 years కూడా ఇలానే పోస్ట్పోన్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది? మరి అదే ఎనర్జీని యాక్షన్లో పెడితే నీ లైఫ్ ఎలా ఉంటుంది? చేంజ్ ఒక్క రోజులో రాదు, కానీ ఒక డెసిషన్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఒక స్మాల్ యాక్షన్ తీసుకో. ఒక పేజ్ చదువు, 10 minutes వర్కౌట్ చేయి, ఒక వీడియో క్రియేట్ చేయి. స్మాల్ యాక్షన్స్ క్రియేట్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్, ప్రోక్రాస్టినేషన్, సెల్ఫ్ సాబోటేజ్ ప్యాటర్న్స్ని రిలీజ్ చేసుకోవాలి అంటే ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీప్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 1-to-1 హిప్నోథెరపీ సెషన్ బుక్ చేసుకోండి. లింక్ బయోలో ఉంది.